ఈరోజు మనం ప్రెగ్నెన్సీలో స్లీపింగ్ పొజిషన్ ఏది కరెక్ట్ అనేది తెలుసుకుందాం. మనకి తరచుగా చూసే డౌట్ ఏ పొజిషన్లో పడుకుంటే బెటర్గా ఉంటుందండి, ఎలా పడుకోవాలి అనేది తరచుగా పేషెంట్స్ అనేది అడుగుతూ ఉంటారు. సో ఫస్ట్ 3 నెలలు అనేది ప్రెగ్నెన్సీ చాలా చిన్నగా ఉంటుంది, అలాగే పొట్ట పెద్దగా ఏం కనిపించదు మనకి. కాబట్టి ఏ పొజిషన్లో ఉన్నా పడుకున్నా పర్వాలేదు. అలా స్ట్రైట్గా పడుకున్నా, లెఫ్ట్ సైడ్కి పడుకున్నా, రైట్ సైడ్కి పడుకున్నా, ఎలా ఉన్నా పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. తర్వాత సెకండ్ ట్రైమిస్టర్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్ మెయిన్గా ఒక 6th 7th మంత్ తర్వాత నుంచి ప్రెగ్నెన్సీ అనేది పెరుగుతూ ఉంటుంది, అలాగే బేబీ వెయిట్ కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి గర్భసంచి పెరగడం వల్ల గర్భసంచి వెనకాల కొన్ని రక్త నాళాలు అనేవి ఉంటాయండి. వాటిపైన ప్రెషర్ అనేది పడడం వల్ల బ్లడ్ సప్లై ఇష్యూస్ అనేది రావచ్చు. అంటే గర్భసంచికి బ్లడ్ సప్లై చేసే వెజల్స్ అనేవి ప్రెస్ అవ్వడం వల్ల కొంచెం రక్తం సరఫరా కొంచెం తగ్గిపోయే ఛాన్సెస్ ఉండొచ్చు. ఎప్పుడు అని అంటే అలా స్ట్రైట్గా పడుకున్నప్పుడు. అలాగే కింద ఇన్ఫీరియర్ వీనా క్యావా అనే బ్లడ్ వెజల్ కూడా ఉంటుంది. అది ఇన్ కేస్ కంప్రెస్ అవుతుంది అని అనుకోండి, బ్లడ్ సప్లై అనేది కింద నుంచి పై వరకు ఈజీగా ఫ్రీగా తిరగకపోవడం వల్ల కాళ్ళ వాపులు లాంటివి వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి. అందుకే ఇలాంటి పేషెంట్స్కి మనం జనరల్గా ప్రెగ్నెన్సీలో 7th మంత్ తర్వాత నుంచి ఎడమ వైపు తిరిగి పడుకుంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది అని చెప్తాము. ఎందుకు అనంటే ఈ కంప్రెషన్ అనేది వెజల్స్ పైన ఉండకుండా ఉంటుంది కాబట్టి కొంచెం రిలీఫ్ ఉంటుంది. కాబట్టి యూట్రస్కి, బేబీకి కొంచెం రక్తం సరఫరా కానీ, న్యూట్రియంట్స్ అనేవి కానీ ప్రాపర్గా సప్లై జరుగుతుంది. అలాగే కాళ్ళ వాపులు రాకుండా కూడా కొంచెం ప్రివెంట్ చేస్తుంది. సో బీపీ ఉన్న వాళ్ళు కానీ, కాళ్ళ వాపులు ఉన్న వాళ్ళకి కానీ కొంచెం తరచుగా మనము ఎడమవైపు తిరిగి పడుకొని ఉంటే కొంచెం బెటర్ అని చెప్తూ ఉంటాం. అలా అని రోజు మొత్తం లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకున్నా కూడా డిస్కంఫర్ట్ అనేది వస్తుంది. సో మధ్య మధ్యలో అటు రైట్కి అలా తిరుగుతూ ఉండి ప్రిఫరబుల్లీ అంటే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం అనేది ఐడియల్ పొజిషన్ ఇన్ ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ.